నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ వరుణ యజ్ఞం సంచలనం సృష్టిస్తుంది. మొన్నటిదాకా క్షుద్ర పూజలు, వర్షాలు పడొద్దని హరీష్ రావు ఎక్కడెక్కడికి వెళ్ళాడనే వివాదం కాస్త సద్దుమణగక ముందే మరి వాళ్ళ ఈ వరుణయాగం గురించి కూడా అనేక విమర్శలు, ప్రతి విమర్శలు వస్తున్నాయి. కానీ రాజకీయ పక్షాలన్నీ కూడా కొంచెం ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పి యాగాలు చేస్తే వర్షాలు పడతాయా లేవా అని ప్రశ్నిస్తలేరు. కానీ నాలాంటి వాడైతే ఖచ్చితంగా మంత్రాలకు చింతకాలు రాంతాయి అంటున్నాడు. సైంటిఫిక్గా ప్రూవ్ అయిన చాలా అంశాలలోనే సందిగ్ధత నెలకొన్నది ఇవాళ. క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాలు పడతాయా లేవా అంటే శాస్త్రజ్ఞులే స్పష్టంగా చెప్తున్నారు. ఒత్తి పండు చేస్తే వీలు కాదు. మామూలుగా మాన్సూన్ సీజన్లో మేఘాలు కమ్ముకొని కురవకపోతే క్లౌడ్ సీడింగ్లో పైనుంచి మనం ఉప్పు లాంటివి చల్లితే, కొన్ని రసాయనాలు చల్లితే దానివల్ల వర్షాలు పడే అవకాశం ఉంది అంటుంది తప్ప దానికి కూడా పూర్తిగా గ్యారంటీ ఇవ్వడం లేదు. మనం చాలా చూస్తున్నాం. ఆధునిక సైన్స్ కూడా మనకు ఈ వర్ణయాగం వస్తుందా అంటే పొగ పైకి పోతే వర్షం వస్తుంది అంటే, పొగ పైకి పోతే వర్షం వస్తుంది అనుకున్నప్పుడు ఒక దగ్గర చేస్తూ వస్తుందా, మొత్తం చేస్తూ వస్తుందా, ఇవన్నీ వివాదాస్పదం. అప్పటి నుంచి రామాయణం నుంచి, భారతం నుంచి నేటి భారతం వరకు అనేక సార్లు ఈ వర్ణయాగాల గురించి, వీటి గురించి అనేక విమర్శలు, ప్రతి విమర్శలు వస్తూనే ఉన్నాయి. కనుక దాన్ని చూసుకుంటే ఇవాళ ఎందుకు వచ్చిందంటే, నాగార్జున సాగర్ వేదిక విజయపూర్లో మరి నీటిపారుదల శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి గారు భార్యాభర్తలు వాళ్ళు, అట్లాగే ఇటుపక్క ముఖ్యమంత్రి భార్య, వీళ్ళిద్దరు 2 జంటలు, అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి, ఈ తర్వాత అందరూ వచ్చారు. మరి వాళ్ళు జంటలు కనపడలేవు కానీ ఈ ఇద్దరు జంటలు మాత్రం జానారెడ్డి గారు కూడా వచ్చారు. ఈ ఇద్దరు జంటలు మాత్రం ఈ వరుణ యజ్ఞంలో పాల్గొన్నారు. 11 హోమగుండాలు, దాదాపు 108 మంది ఋత్వికులు కలిసి యాగం చేశారట. యజ్ఞయాగాలకు వర్షాలు పడితే పడవా అనేది చాలా కొత్తది కూడా కాదంటున్నాడు. వర్షాలు బాగా పడ్డప్పుడు కూడా గంగమ్మ తల్లి శాంతించమని చెప్పి ఒకనాడు మనం పూర్వకాలం మన చూస్తే, చరిత్రలో చూస్తే 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్, తర్వాత 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చారు. 6వ నిజాం అప్పుడు 1908లో హైదరాబాద్లో పెద్ద ఎత్తున మూసీ నది వరదలు వచ్చి అటుపక్క జననష్టం జరిగింది. వేలాది మంది చనిపోయారు. మనకు ఉస్మానియా హాస్పిటల్ నుంచి చింతచెట్టు పైకి ఎక్కి వందలాది మంది ప్రాణాలు రక్షించుకున్నారంటారు. అట్లా ఆనాడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పుడు ముస్లిం పాలకుడైనా కూడా ఆనాడు ఆయన మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ నిజాం మరి గంగమ్మ తల్లి శాంతించు అని చెప్పి మనకు మూసీ నదిలో పసుపు కుంకుమ, చీరే సారే వదిలిపెట్టారు అనేది ఒక చరిత్ర చెప్తుంది. కనుక వేరే మతస్థుడైన హిందూ మత ఆచారాల ప్రకారం చేయడం, ఆ తర్వాత దాన్ని యజ్ఞయాగాలు చేసి ఊరుకోలే, దాని తర్వాత శాంతిస్తుందని ఊరుకోలే. ఆ ప్రమాదం వచ్చింది. చాలా 100 ఏళ్ల తర్వాత అటువంటి ప్రళయం చూశాం కదా, మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏం కావాలని చెప్పి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి తర్వాత పనులు చేయించాడు. అది గొప్పతనం అంటున్నాడు ఆయన. అది వేరే మతస్థుడైన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ పూజలు చేసి అతివృష్టి జరిగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేశారో పూజలతో నాడు కాదు ఆగలే. తర్వాత ప్రక్రియ చేపట్టిండు. మనకు జంట జలాశయాలు, అంతకుముందు హుస్సేన్ సాగర్ నీళ్ళు వాడేవాళ్ళం, అది అప్పటికే కలుషితం అయిపోతున్నాయి. కనుక మూసీ వరదలు తగ్గాలంటే, ఎప్పుడైనా ఇటువంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే 2 జలాశయాలు కట్టించాడు. ఒకటేమో మనకు ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట అంట, హిమాయత్ సాగర్, హిమాయత్ సాగర్ మనకు మూసీ మీద గండిపేట కట్టించారు. దాంతోపాటు అక్కడికి ఆగలేదు. అక్కడి నుంచి కిందికి మనకు పురాణపూర్ నుంచి పైనుంచి మొదలు పెడితే మనకు లంగర్ హౌస్ నుంచి మొదలు పెడితే ఒక 10 కిలోమీటర్ల దూరం అటుపక్క రక్షణ గోడ నిర్మించారు. రాతితో అద్భుతంగా ఇప్పటికి కళాఖండంగా నిలుస్తుంది. అటు హైకోర్టు వైపు, ఇటు మేము ఉస్మానియా హాస్పిటల్ వైపు, అంటే అక్కడి నుంచి పైనుంచి ఇక్కడ దాకా ఒక 7-8 కిలోమీటర్ల దూరం రక్షణ గోడను నిర్మించారు రాతితో. అది కదా గొప్పతనం. పూజల యాగాలు మాత్రం నమ్మి ఊరుకోలే ఆయన, తర్వాత చర్య చేయించారు. ఇప్పుడు పాలకులకు అంత దూరదృష్టి లేదు, అంత ఆలోచన అంతకంటే లేదంటున్నాను. వర్షాలు పడకపోతే ఏం చేద్దాం, ఎట్లా చేస్తే బాగుంటుంది, నీళ్ళని ఎట్లా విడిచిపెట్టుకోవాలి అన్నీ విడిచిపెట్టి పూజలతో మొదలు పెడుతున్నారు. ఇవాళ వీరు కూడా కొత్త ఏం కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు వరుణయజ్ఞం చేసిండ్రు, ఆ తర్వాత చాలామంది పాలకులు వచ్చేసిండ్రు. కేసీఆర్ గారు కూడా ఆయుధ చండీ యాగంతో నుంచి వరుణయజ్ఞం చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. అందుకనే అన్ని పార్టీలు అదే దారి, ఏదో ఒకటి ప్రజలకు నమ్మించాలి, చేయాలి. ప్రజల నమ్మకాలు కూడా ఉన్నాయి కొన్ని, కాదంటుంది. వర్షాలు పడకపోతే కప్పల పెళ్ళిళ్ళు చేయడం, వర్షాలు పడకపోతే వండుక తినడానికి ఊరు అవతల పోయి వండుకొని తిని రావడం, కొన్నిసార్లు నిద్ర చేయడం,
కొన్నిసార్లు బండ మీద పాయసం నాకడం చూస్తున్నాం. రాయలసీమలో మనం చూసాం, బండ మీద పాయసం పోసి మనకు పశువులు కదా తిన్నట్టు ఆ నాలుకతో ఆడిస్తూ వంగి తింటున్నారు బొల్ల పడుకొని. అంటే ఇట్లా రకరకాల ఆచారాలు కొన్ని ఉన్నాయి, నేను కాదన్నాను. వాటి నమ్మకాల మూఢనమ్మకాలు చర్చిస్తే ఇంకో రకంగా పోతుంది. స్పష్టంగా చెప్తున్నాను, ఇవన్నీ మూఢనమ్మకాలే. దానివల్ల అవుతాయా కాదా తర్వాత సంగతి. కానీ ఓ నమ్మకం అనేది ఉన్నప్పుడు ప్రజల్లో దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల వర్షాలు పడతాయా పడదంటే స్పష్టంగా మనకు ఢిల్లీలో కూడా కాలుష్య నివారణకు వర్షాలు పడడానికి క్లౌడ్ సీడింగ్ చేసింది. ఏం పడ్డాయి? పడలే కదా. కానీ శాస్త్రంలో ఏమంటున్నారంటే ఈ వర్ణయజ్ఞాలు వీటి పక్కన పెట్టండి, అసలు సైన్స్ ప్రకారం చెప్పిన క్లౌడ్ సీడింగ్ సరిగ్గా అవుతలేదు కదా. ఇప్పుడు ఒత్తి పనులు చేస్తే కష్టం, ముహూర్తం ఆసన్నమైన భావాలకు తిరిగి ఉండదు. కానీ వర్షం పడదలుచుకుంటే అప్పటికప్పుడు కొంత ఏర్పాట్లు చేసి క్లౌడ్ సీడింగ్ చేస్తే అది కూడా ఒక 5% 10% అవకాశం ఉందని చెప్తున్నారు. మ్యాక్సిమం 20% కన్నా ఎక్కువ ఉండకపోతే అంటున్నారు. అటువంటిది సైంటిఫిక్గా రుజువైన క్లౌడ్ సీడింగే సరిగ్గా పనిచేయనప్పుడు ఇవి పనిచేస్తే లేవా అనేది కూడా ఒక మీమాంస ఉన్నది. సరే, ఇప్పుడు రాజకీయంగా వీళ్ళందరూ ఏం చేయాలంటే ప్రజల మనోభావనలు దెబ్బతీయొద్దని, వాళ్ళకి ఓట్లు కావాలి కదా. నాలాంటి వాడు మంత్రాలకు చింతకాలు రాయలేన్నాం అనుకోండి, రామ్మోహన్ రావుకి ఏం కాదు, నష్టం ఏం లేదు. ఓడి తిడతాడు, మెచ్చుకుంటాడు. కానీ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచాల్సిన మన రాజకీయ నాయకులు రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి వీళ్ళు ఇటువంటి పనులు చేస్తుంటే ఎట్లా అని అంటున్నారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు మోసపుచ్చడమే అంటున్నారు. ఇప్పుడు యజ్ఞాలకు వర్షాలు పడేమొచ్చేట్టు తెలిసి చేయడం, అలాగే సైంటిఫిక్గా కూడా అంటే కోట్ల రూపాయలు, 50 నుంచి 100 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈ క్లౌడ్ సీడింగ్ వెచ్చించారు. వర్షం పడదా? పడలే కదా. ఇప్పుడు నిజంగా చేయాలంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే నానుని సరిగ్గా పాటిస్తే వీళ్ళు ఇటువంటి పనులు చెయ్యాలంటున్నాడు. ఉదాహరణకు ఇప్పటిదాకా మనకు గోదావరిలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, పోతున్నాయి కదా, చూస్తున్నాం కదా. మేడిగడ్డ దగ్గర నుంచి రోజుకు 1,00,000 క్యూసెక్కుల నీళ్ళు మొండదాకా పోయినాయి, మనం కొంచెం ఆగినాయి, మళ్ళీ ఇప్పుడు ఎక్కువ పోతున్నాయి. పోయినప్పుడు వాటిని ఉపాయంగా కేసీఆర్ గారు పూజ చేసిండ్రు, పునస్కారాలు చేసిండ్రు, యజ్ఞాలు చేశారు, యాగం చేసిండ్రు. కానీ మేడిగడ్డ ద్వారా పైకి తరలించుకునే ప్రయత్నం చేసిండు నీళ్ళు. అది ఎందుకు చేయలేదు అని ప్రజలు అడుగుతున్నారు. మీరు యజ్ఞయాగాలు చేసి మంత్రాలకు ఏదో వాళ్ళు అది చేశారు కానీ మీరు ఇది చేస్తామంటే లాభం లేదు. పడితే పడే తర్వాత సంగతి. కానీ ఉన్న నీళ్లను ఒడిసి పట్టుకుని ఎందుకు పైకి నింపడం లేదు అని ప్రశ్న వస్తుంది స్పష్టంగా. అది నింపి ఎవ్వరు మేడిగడ్డ నింపని ఎవరు అడుగుతలేరు. మేడిగడ్డ నింపకుండా ఒక చిన్న కరకట్ట, ఇప్పుడు కరకట్ట లేకుండా వస్తున్నాయి, అవి పైదాకా వచ్చి నీళ్లను కన్నేపల్లి పంప్ హౌజ్లో ఆన్ చేసి, అట్లాగే అన్నారంలో ఒక 4-5 టీఎంసీ నీళ్ళు, అది 8-9 టీఎంసీలుగా సగం నింపితే చాలు అందుతాయి. దాని తర్వాత సుందీలలో కూడా సగం నింపితే చాలు అందుతాయి. దాన్ని ఇప్పుడు ఒడిసి పట్టుకొని పైకి తీయాలి. పైన వర్షాలు పడ్డాయి కదా, ఎల్లంపల్లి నిండింది కదా, సంతోషపడదాం, మంచిదేం లేదు, కాదు నష్టం ఏం లేదు. నేను ప్రతిపక్షాలు కోరుకుంటున్నట్టు వర్షాలు పడొద్దు, ప్రభుత్వం ఇరికాటన పడాలని కోరుకునేవాడిని కాదు. వర్షాలు పడితే మంచిది, ఎంత వర్షాలు పడితే అంత మంచిది. కానీ ఇప్పుడు ఈ ఎల్లంపల్లి నీళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎత్తిపోయాల్సిన అవసరం లేదనుకుంటున్నారు కదా, ఉన్న నీళ్ళను ఫస్ట్ ఎత్తిపోయండి. మల్లన సాగర్ నింపుకోవచ్చు, మిడిబాని నింపుకోవచ్చు, మనకు కాకతీయ కెనాల్ లేదా శ్రీరామ్ సాగర్ వరద కాలువ నింపుకోవచ్చు, పైదాకా తీసుకెళ్ళవచ్చు. అన్నసాగర్ కానీ, అట్లానే రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కానీ కొండపోచమ్మ నింపండి. ఎవరొద్దు అంటున్నారు? ఇప్పుడు ఎండాకాలం వర్షాలు బాగా వచ్చినా సంతోషపడి అయిపోయింది, ఇంకేది ఎల్లంపల్లితో మొదలైంది మేము కట్టింది కదా అయిపోయింది అంటే లాభం లేదు. తమిళహెట్టు కూడా కట్టుకోవాలి. నేనన్నా ఒక ముసలావు అడిగిందట, బిడ్డ సకినాలు తింటావా, సద్దన్నం తింటావా, ఉడకనం మీద కాగుతావా అంటే నేను 3 కావాలంట. ఎందుకంటే సకినాలు తింటా, సద్దన్నం తింటా, ఉడకనం మీద కాగుతానట మనవాడు, నాడంటే గడుసు మనవాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే, అయ్యా ఎల్లంపల్లితో సంతృప్తి పడకండి, ఇది ఇంకా దీన్ని కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసి మేడిగడ్డ ఇవన్నీ పనికిరావనకండి. మరి ఇప్పటికైనా సరే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి 150 ఫీట్లకు ఒప్పిస్తే ఎవడొద్దంటున్నాడు? ఎవడొద్దన్నాడు కదా, 150 మీటర్లకు ఎవడో వస్తా అంటే ఎవడొద్దన్నాడు కదా. కానీ అది చేయకుండా అక్కడి నుంచి మొన్నటిదాకా ఎల్లంపల్లి నీళ్ళు తెస్తా అని డైరెక్ట్ నోట్లో పోసుకున్నాడు, గొంతులో పోసుకున్నట్టు వస్తాయి అన్నారు కదా. మళ్ళీ కొత్త ప్లాన్ ఏమంటున్నారు, మళ్ళీ సుందిలా అంటున్నారు. సుందిలా అంటే మేడిగడ్డ బ్యారేజ్ తప్పలేదు, సుందిలో బ్యారేజ్ తప్పలేదు, మధ్యన ఒకటే ఎక్కువ. మీరు తమిళహెక్కడ బ్యారేజ్ అంటున్నారు, సుందిలా అంటే సుందిల నుంచి ఎత్తిపోయాలి కదా, మన తమిళ దగ్గర హట్టి దగ్గర కూడా ఎత్తిపోయాలి కదా. కాకపోతే దానివల్ల కొంత ఆదిలాబాద్కి న్యాయం జరుగుతుంది, మంచిది. ఆదిలాబాద్లో 1,50,000 2 లక్షల ఎకరాలుగా నీళ్ళు వాడితే అది కూడా కట్టండి. అదంటే హవా కావాలి, భూభా కావాలంటున్నాం. అది చేసేదాకా ఇది ఆపడితే కష్టం కదా. కేసీఆర్ మీదనో గత ప్రభుత్వం మీద కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ వేరే రాజకీయంగా. కానీ రైతుల మీద కక్ష తీర్చుకోకుండా ఇప్పటికైనా సరే యజ్ఞయాగాదులు చేస్తున్నారు. మీ కర్మ మీరు పడతాయా పడేయా. అట్లాగే యజ్ఞయాగాదులు ఎప్పుడు చేస్తున్నారు? దొంగలు పడ్డాక 6 నెలలు కుక్కలు మురినాయి అంటే అట్లా ఉంది పరిస్థితి. దొంగలు ఎప్పుడో పడ్డారంటే వర్షాలు పడలే, ఎల్లుల్లో వస్తుందని తెలుసు. నిజంగానే అప్పుడే చేసుంటే ఘనత వీళ్ళకే దక్కేది. ఇప్పుడు ఎట్లా వర్షాలు పడుతున్నాయి,
గాలికి పోయి పేరపిండి కృష్ణార్పణం అంటే వర్షాలు పడుతున్నాక చూసినా మేము చేసినాం పడ్డాయి అంటారు. ఇది రాజకీయంగా గొప్పలు చెప్పుకోవడానికి మనకి ఇంకెందుకు మనకి రాదు. ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. నిజమైన నాస్తికుడు ఎవడంటే రైతులే. వాళ్ళకి తెలుసు వరదగుడు కడితే మన చంద్రుని చుట్టూ వరదగుడు కడితే వర్షాలు పడాయని, లేకుంటే గాలులను బట్టి వర్షం వచ్చేది అందరికంటే సైంటిస్టులకు కానీ వ్యవసాయదారునికి ఎక్కువ తెలుసు అంటున్నాడు. నిజమైన సైంటిస్ట్ వాడే. అటు పక్కన పూజలు చేస్తాడు, పునస్కారాలు చేస్తాడు, వణక తినబోతాడు, వర్రిపోతాడు, ఇది చేసే పని చేస్తాడు. వర్షాలు పడితే పడే దాన్ని అదను బట్టి చేస్తాడు. పటేలా బొర్ర వంకర అంటే అంబలి కారకుండా చూసేది రైతు. అందుకనే రైతు కంటే శాస్త్రవేత్త ఎవరు లేరు. చదువుకునే శాస్త్రవేత్త కన్నా రైతేనే ఏమంటున్నాడు. కానీ రైతులను కూడా మోసం చేసి మేమేదో యజ్ఞం చేస్తే వర్షాలు పడే అని చెప్పుకుంటే లాభం లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చిన నీళ్లను ఒడిసి పట్టి ఎంత చుక్క పైకి పంపి మళ్ళొకసారి 50 టీఎంసీలు నింపండి. ఏం కాదు, 10 ఏళ్ళు అయింది కట్టి, 8 ఏళ్ళు అయింది కట్టి, ఏం కాదు. అట్లానే కొండపోచమ్మ సాగు నింపండి. ఫుల్ నింపుకున్నాక రేపు మళ్ళీ వర్షాలు పోతే ఇంకెక్కడో సగం వర్షాకాలం పోయింది, ఇంకో సగం వర్షాకాలంలో వచ్చిన నీళ్ళు వచ్చినట్టు పైకి తరలించండి. అక్కడి నుంచి నీళ్లు సప్లై చేయండి. ఏమీ లేకపోతే ఆ నీళ్లు నిల్వ ఉంచండి. భూగర్భ జలాలు పెరుగుతాయి కదా. ఇది చేయకుండా ఇవాళ కేవలం వర్షం వస్తే సంతోషపడి చప్పట్లు కొట్టి, లేకపోతే కేసీఆర్ మీద బదనామా, లేకుండా పాత ప్రభుత్వం బదనామా వేసి ఏం చేయలేదని ఊరుకుంటే లాభం లేదు. వర్షంకు మంత్రాల చింత కాదాలి. మీరు చేయాల్సిన పని ఉన్న ప్రతి నీటి చుక్కను వడిసి పట్టుకుంటే లాభం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇంకా ఈ కాలంలో కూడా ఇంకుడు గుంతలు కావాలి, వద్దండి. ఇంకుడు గుంతలు కట్టండి, లేకపోతే చెక్ డ్యాములు పెట్టుకోండి, కాదండి. ఇంకా అదే పద్ధతి చెప్పుకుంటే ఈ రైతులకు ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. ఈ ప్రభుత్వం యజ్ఞయాగాదులతో పాటు నేను చెప్పిన పనులను చేస్తే కనీసం నీళ్లు నిల్వ చేసుకుంటే కరువు కాలంలో పనికి వస్తుందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.